గత 2 వారాలుగా చెప్పుకుంటూ వస్తున్నాను. మూల వాక్యం ఏంటంటే, బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడా? బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడా? మీకు ఒక క్వశ్చన్ మార్కుగా మీ మనసులో పడి ఉండవచ్చు. ఈ భూమి మీద మాకు బ్రతకాలనే ఉంది. ఈ భూమి మీద మేము నివసించగలగాలనే ఉంది మాకు. కానీ కొన్ని సందర్భాల్లో ఎన్నో శ్రమలను బట్టి, ఎన్నో బాధలను బట్టి, ఎన్నో కృంగిపోయినటువంటి స్థితిగతులను బట్టి మేము బ్రతకాలనే ఆశను మాకు లేవట్లేదయ్యా, బ్రతకాలనే ఆశ లేదు మాకు అని చాలామంది చెప్తూ ఉంటారు. ఏదైనా కూడా భూమి మీద బ్రతికి సాధించాలి. ప్రభు మనల్ని తీసుకొని వెళ్ళేంత వరకు కూడా కష్టాలు వస్తుంటాయండి. కొన్ని సందర్భాల్లో నష్టాలు వస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాలలో ఇక నా బ్రతుకు ఎందుకు, భర్త ద్వారా అవమానం పొందుతూ ఉన్నాను, భార్య ద్వారా ద్వేషించబడుతున్నాను, ఇరుగు పొరుగు ద్వారా నష్టాల వలయాల్లో పడిపోతున్నాను, ఇరుగు పొరుగు వారు నా మీద దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు, ఇక బ్రతకడం ఎందుకు, చస్తే బాగుంటుందని రకరకాలుగా అనేక మంది ప్రజలు ఒకవేళ నిన్ను అవమానాల మధ్యలోనికి ఈడ్చుకొని వెళ్తున్నారేమో, నిందల మధ్యలోనికి ఈడ్చుకొని వెళుతున్నారేమో, శ్రమస్సల వలయాల్లోనికి నిన్ను తీసుకొని వెళ్ళి లేనిపోని నిందలు, చెయ్యని నేరానికి తప్పులు వేస్తూ, చెయ్యని ఏమండి ఆ యొక్క అన్యాయపు స్థితిని నీ తలల మీద వేస్తూ, తప్పు చేయకపోయినప్పటికీ కూడా సమాజంలో ఒక పాపిష్టి వ్యక్తిగా మనల్ని చూస్తూ, ఈ వ్యక్తిగా బ్రతకడం ఎందుకు, ఈ వ్యక్తి, ఈ యవనస్తుడు బ్రతకడం ఎందుకు, ఈ యవనురాలు బ్రతకడం ఎందుకు, ఈ వృద్ధురాలు బ్రతకడం ఎందుకు అని కొన్ని సందర్భాలలో నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో ఎదిగే వ్యక్తికి కూడా ఎదురయ్యే సమస్యలే, లోకానుసారంగా నడిపించబడే వ్యక్తికి కూడా ఎదురయ్యే పోరాటాలే. బైబుల్ చెప్తున్న మాట ఏంటంటే, నీవు బ్రతకగోరుచున్నావా, నీవు బ్రతకగోరుచున్నావా అని ఒక క్వశ్చన్ మార్కుగా మనకు మిగిలిపోయే మాట. చదువుదాం కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుకుందాం. గట్టిగా చదువుమా. మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడా? చాలండి. మేలు నొందుచు ఎవడైనా బ్రతకగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఒక క్వశ్చన్ మార్కుగా అక్కడ మనకు కనపడుతూ ఉంది. చాలామందిని అడిగి చూస్తూ ఉంటే, కొన్ని సంవత్సరాలుగా నేను భక్తి చేస్తున్నాను సహోదరుడా, కొన్ని సంవత్సరాలుగా దేవుణ్ణి నమ్ముకున్నాను, మానక ఆదివారం వెళుతూ ఉన్నాను, శనివారము శుద్ధీకరణ కూటమిలో పాల్గొంటున్నప్పటికీ కూడా నా జీవితంలో మేలులు కలగట్లేదు, నా జీవితంలో ఆశీర్వాదం కరువైపోయింది, నా జీవితంలో ఎన్నో భక్తి చేస్తున్నప్పటికీ కూడా ఆ భక్తిని బట్టి నేను కృంగిపోతున్నాను. కానీ భక్తిలో నాకు ఒక ధైర్యం లేక, భక్తిలో నాకు ఆశీర్వాదకరపు స్థితి లేక
చేస్తున్నటువంటి భక్తి నాకు ధైర్యం పుట్టివ్వక, నాకున్నటువంటి ఆ యొక్క బంధువులే కానీ, నాకున్నటువంటి ఆ యొక్క కుటుంబస్తులే కానీ, నాకున్నటువంటి నా స్నేహితులే కానీ, నిందల మధ్యలో, అవమానాల మధ్యలో నీవెందుకు భక్తి చేయటం, చనిపోతే బాగుంటుందని రకరకాలుగా నా యొక్క ఆత్మీయ జీవితాన్ని హేళనకరమైనటువంటి స్థితిలోనికి తీసుకుని వెళుతున్నారని సంవత్సరాల తరబడిగా భక్తి చేస్తున్నటువంటి వాళ్ళు చెప్పక తప్పట్లేదు. దేవుని వాక్కు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నీవు బ్రతకాలి, భూమి మీద బ్రతికి బట్ట కట్టాలి. బ్రతికినటువంటి నీ ఆత్మీయ జీవితాన్ని దేవునిలో ఎదిగింప చేసుకోవాలి. బ్రతికిన నీ జీవితాన్ని చచ్చినటువంటి స్థితిగతుల మధ్యలో, లోకానుసారమైనటువంటి పద్ధతుల మధ్యలో ఉన్నారే, చచ్చినటువంటి స్థితిగతుల మధ్యలో ఏమండి త్రాగుడ అనబడుతున్నటువంటి వ్యసనాల మధ్యలో నలిగిపోతున్నారే, చచ్చినటువంటి స్థితిలో ఉండి లోకానుసారమైనటువంటి ఏమండి అలవాట్లకు లోనైపోయి లోకానుసారమైనటువంటి స్థితిగతుల మధ్యలో కృషిస్తూ లోకము అనబడుతున్నటువంటి సాతాను కబంధ హస్తాల మధ్యలో నలిగిపోతున్నటువంటి వారిని దేవుడు నిన్ను బ్రతికించి వారిని బ్రతికింప చేయటానికి దేవుడు నీకేం చేస్తున్నాడో తెలుసా? ఆయుష్నిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది అంటారు, ఎవరి కోసం బ్రతకాలయ్యా నేను? ఇటుపక్క భర్త చూస్తే నన్ను ఎలివేస్తాడు, ఇటుపక్క నా పిల్లలు ఎలివేశారు, ఇటుపక్క సభ్యత్వంగా ఉన్నటువంటి సర్వ సమాజం వెలివేశారు. ఎవరి కోసం బ్రతకాలి, ఎవరి కోసం నేను జీవించాలని రకరకాలుగా నా ప్రియ దేవుని బిడ్డలారా, లోకానుసారంగా ఉన్నటువంటి బిడ్డలు అదే మాట అంటున్నారు. దేవుని ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నటువంటి వ్యక్తులు కూడా అదే మాట చెప్తున్నారు. ఎందుకు ఈ స్థితిగతుల మధ్యలో ఏమని అనేక మంది ప్రజలు కృంగిపోతున్నారంటే, దేవుడిచ్చే మేలులు వాళ్ళు పొందుకోలేని పరిస్థితుల మధ్యలో నడిపించబడుతున్నారు. జీవితం మీద విరక్తి చెంది ఇక్కడ బ్రతకడం అనవసరం, చనిపోతే బాగుంటుండు, ఎక్కడొక పడి చనిపోతే బాగుంటుందని అపవాదైనటువంటి సాతాను వారి హృదయాలను ప్రేరేపించి, అపవాదైనటువంటి సాతాలు వారి హృదయాలను చెడగొట్టి, అపవాదైనటువంటి సాతాను వారి యొక్క స్థితిగతులను బంధించి ఆత్మీయ జీవితంలో ఎదగనివ్వకుండా, ఏమని లోక సమాజంలో నడనివ్వకుండా, ఏమని లోకానుసారమైనటువంటి ఏమని ఆ యొక్క విధానాల్లో అపవాదైనటువంటి సాతాను ఈడ్చుకొని వెళుతూ బ్రతకటం ఎందుకు అని కొన్ని సందర్భాల్లో సాతాను యొక్క ప్రేరేపణ కలిగిస్తూ ఉంటుంది. దేవుని సేవకుడికే చెప్తున్నాను, నీకై నువ్వు చనిపోయినంత మాత్రాన బాప్తిసం తీసుకున్నా కూడా, నీకై నీవు చనిపోయినంత మాత్రాన, చనిపోదామని తీర్మానం చేసుకున్నంత మాత్రాన, దేవుడు తీసుకోకముందు నువ్వు చనిపోతే నరకానికి వెళతావన్న వాస్తవాన్ని సేవకుడిగా చెప్తున్నా. నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే దేవుడు నిన్ను తీసుకోకముందే నీకై నీవే మరణాన్ని కొని తెచ్చుకొని డిసైడ్ చేసుకున్నావు. కాబట్టి నీ ఆత్మీయ జీవితం, నీవు చనిపోయినటువంటి ఆ ఆత్మ నేరుగా ఏమండి పాతాళములోనికి వెళ్ళిపోతుంది. బైబిల్లో ఒక చోట ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారండి. అన్నేమో దేవుడంటే కోపం, తమ్ముడంటే దేవునికి ఎంతో ప్రేమ. ఒకరోజున దేవుడు వచ్చాడు, తమ్ముడు తీసుకొచ్చినటువంటి అర్పణను దేవుడు అంగీకరించాడు. అన్న తీసుకొచ్చిన అర్పణను దేవుడు అంగీకరించలే. అన్నకు కోపం వచ్చింది. ఇంట్లో నేను పెద్దవాణ్ణి, సమాజంలో పెద్దవాణ్ణి,
సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను పరిచయమైనటువంటి వాణ్ణి. దేవుడు నా అర్పణను కోరుకోలేదు, నా తమ్ముడి అర్పణను దేవుడు ఎందుకు కోరుకున్నాడని ఏ విధము చేతనైనా సొంత అన్న తమ్ముడిని చంపడానికి కంకణం కట్టుకున్నటువంటి వాడై ఒంటరిగా పొలములో ఉన్నప్పుడు తమ్ముడిని చంపేశాడండి. తమ్ముడి ఆత్మ దాహం ఏంటంటే అనేక మందిని ప్రజలని చెడిపోతున్నటువంటి వారిని, లోకంలో నశించిపోతున్న వారిని, లోక పద్ధతిలో ఉన్నటువంటి వారిని దేవుని వైపు తీసుకొని రావాలని కంకణం కట్టుకున్నటువంటి వాడై, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడై, దేవుని యందు కడు భయభక్తులు కలిగిన వారై శుద్ధీకరించబడుతూ రోజు రోజుకు దేవుని భయముతో నడిపించబడుతున్నటువంటి తమ్ముడి జీవితాన్ని అన్న సమ్ములో నాశనం చేశాడు. ఒక రోజున దేవుడు వచ్చి అడుగుతున్నాడు, ఎదుగో కయ్యూను నీ తమ్ముడైనటువంటి ఏబేలు ఎక్కడా? ఆ వ్యక్తి చెప్తున్న సమాధానం ఏంటి అంటే, దేవుడితో నేనేమన్నా నా తమ్ముడికి కాపలమన్నా? చేసిన తప్పును ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడో తెలుసా? కప్పిపుచ్చుకుంటున్నాడు. నేను చేసింది మంచి పని అనుకుంటున్నాడు. నేను చేసింది మంచి పనే చేశాను, నా తమ్ముడిని నేను చంపేశానని తన జీవితంలో తన హృదయంలో సంతోషపడుతున్నప్పటికీ కూడా ప్రశాంతత లేదు. అనేక మందిలో తిరుగుతున్నప్పటికీ కూడా తన ఆత్మ నేరారోపణ చేస్తూ ఉంది. కన్న తమ్ముడిని, ఒకే తల్లిగా పుట్టినటువంటి నీ సొంత తమ్ముని చంపడానికి నీకు మనస్సు ఎలా వచ్చిందని ఒక ప్రక్కన ఆత్మ ప్రేరేపణ, ఒక పక్కన భయం, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల మధ్యలో తమ్ముని కోల్పోయినటువంటి వ్యక్తి, తమ్ముని మరణాన్ని చూసిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా, ఏ సమాజంలో ఉన్నా కూడా సంతోషంగా నడవలేని స్థితిగతుల మధ్యలో, సమాధానంతో ఉండలేని స్థితిగతుల మధ్యలో, అనేక మందితో సంతోషంగా మాట్లాడదామంటే మనసులో ఒక నేరారోపణ చేస్తూ ఉంది. ఇదిగో నీవు చేస్తున్నటువంటి పని ఏమిటి? తమ్ముని చంపి సర్వ సమాజంలో సంతోషంగా బ్రతకాలనుకుంటున్నావా? తమ్ముని చంపి తన ఆత్మ స్థితిగతిని ఏదో నేను సాధించానని చెప్పి అనుకుంటున్నావా? నీవు చేసినది తప్పు, నీవు చేసినది పొరపాటు అని తన ఆత్మ నేరారోపణ చేస్తూ ఉంది. తన ఆత్మ నేరారోపణ చేస్తూ ఉంది. సర్వ సమాజంలో ఎక్కడికి వెళ్ళినా కూడా భయం భయం భయం. ఏందో తెలుసా? ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నటువంటి వ్యక్తిని చంపేసి ఏ ఘోషణ సంతోషంగా లేడు, ఏ ఘోషణ ప్రశాంతంగా జీవించలేకపోతున్నాడు. నలుగురితో మాట్లాడదామన్నా కూడా తన హృదయంలో ఏదో ఒక భయం చోటు చేసుకుంది. కారణం ఏంటంటే సొంత రక్తముతో పుట్టినటువంటి తమ్ముడిని హతమార్చడానికి తన హృదయం ఏమి చేస్తుందంటే, అపవాదైనటువంటి సాతాను తన హృదయాన్ని ప్రేరేపించి, అపవాదైనటువంటి సాతాను ఏ విధము చేతనైనా దేవుడిచ్చే మేలులు పొందనివ్వకుండా, దేవుడిచ్చే సంతోషాన్ని పొందనివ్వకుండా, దేవుడిచ్చే ఆనందాన్ని పొందనివ్వకుండా ఒక నరహంతకుడిగా మార్చబడ్డాడు కయ్యూను. ప్రశాంతంగా జీవించలేకపోతున్నాడు, ప్రశాంతమైన జీవితాన్ని పంచుకోలేకపోతున్నాడు. దేవుడు అడుగుతున్నాడు, కయ్యూను నీ తమ్ముడైనటువంటి ఏబేలు ఎక్కడ? దేవుడికి వ్యతిరేకమైన సమాధానం చెప్తున్నాడు. నేనేమన్నా వాడికి కావాలవాన్నా? దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నీ తమ్ముడి రక్తం నాకు మొర పెడుతుంది. కొట్టు చప్పట్లు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నీ తమ్ముడి రక్తం నాకు మొర పెడుతుంది. ఎందుకు ఇంత దుర్మార్గమైనటువంటి పనికి ఒడిగట్టావు? నా ప్రియ దేవుని బిడ్డలారా,
నీ ఆత్మీయ జీవితంలో కొన్ని సందర్భాలలో కుటుంబ వ్యవస్థలో ఆనందాన్ని కోల్పోయావేమో, సంతోషాన్ని కోల్పోయావేమో, పేరుకు సమాజంలో తిరుగుతున్నావు, సమాజంలో ఆనందంగా నింటున్నావు, కానీ లోపల ఏదో ఒక దేవునికి అయిష్టమైనటువంటి విధానం నిన్ను ప్రేరేపిస్తుంది. ఈ మధ్య కాలంలో సుందరైకాల్ అనే ప్రాంతంలోనికి వాక్యం చెప్పడానికి వెళ్ళా. వాక్యం చెబుతుంటే దేవుడు నాతో ప్రేరేపిస్తున్నాడు, బిడా, ఈ మీటింగులో వచ్చినటువంటి ఒక వ్యక్తి ప్రార్థన అయిపోయిన వెంటనే చనిపోవాలని తీర్మానం చేసుకుంది. లేచి ఆ బిడ్డతో నువ్వు మాట్లాడు, ఆ బిడ్డను పిలు. వాక్యం చెప్తున్నానండి, ఆత్మ తీవ్రత కలిగి వాక్యం చెప్తుంటే దేవుడు ఒకటే ప్రేరేపణ, చెప్పే వాక్యం ఆప్ చేశా. దాదాపు 150 మంది వచ్చి ఉంటారు మీటింగ్ సభ. ఒకటే మాట చెప్పా, మీలో స్త్రీలలో ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత ఎవరో చనిపోవాలని తీర్మానం చేసుకున్నారు. దయచేసి ఆ స్త్రీ ఎవరో లేచి నిలబడు, దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. నువ్వు చనిపోవాలనుకుంటున్నావు, దేవుడు నాకు తెలియపరిచాడు. దయచేసి లేచి నిలవబడనగానే దాదాపు ఆమెకి 40 సంవత్సరాలు ఉంటాయండి. లేచి నిలబడి కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకొని బోర్ను ఏడుస్తుంది. ఓయ్, అతనగిల్లాటానికి వచ్చావా? లేచి నిలబడి బోర్ను ఏడుస్తావు. ఆమె పేరేంటో నాకు తెలియదు, నేను పేరు పెట్టి పిలవలేదు. ముందుకు రమ్మంటే మైక్ ఇచ్చా. నిజంగా దేవుడు నాతో చెప్పాడు, ఇది వాస్తవమా కాదని చెప్తే మైక్ తీసుకొని బోర్న ఏడ్చిందండి. ఈ కూటమి అయిపోయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి ఊరు పోసుకొని చచ్చిపోతాం అనుకున్నాను. దేవుడు నాతో మాట్లాడాడు. నేను చెప్పాను, అలాంటి పనులు ఎప్పటికి చేయొద్దు. ఒకవేళ నీ భర్త వదిలేశాడా, నీ పిల్లలు వదిలేశారా, నీకు దేవుడు ఉన్నాడు కదా, పోషించే దేవుడు ఉన్నాడు కదా, ధైర్యపరిచే దేవుడు ఉన్నాడు కదా. ఆమె చెప్పింది, భర్త వదిలేశాడంటండి, పిల్లలు చూస్తే దగ్గరికి రావట్లే, భర్త మాయలో పిల్లలు పడిపోయి తల్లిని ఒంటరిగా చేసి ఏం చేయాలో అర్థం కాక చెప్పిన మాట ఏంటంటే, అన్నా ఈరోజు చనిపోదాం అనుకున్నాను. ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఊరు పోసుకొని చచ్చిపోదాం అనుకుంటున్నాను. దేవుడు నాతోనే మాట్లాడాడు. నేను చెప్పాను, నువ్వు చావు, నువ్వు చనిపోవద్దు, దేవుని పక్షాన ఉన్నాడు, ఏం కాదులే అని చెప్పి ఆ మీద చేపెట్టి ప్రార్థన చేస్తే తపామని పడిపోయిందండి. మళ్ళీ కాసేపటికి లేచిన తర్వాత మళ్ళీ చేపెట్టి ప్రార్థన చేస్తే ఒంట్లో ఉన్న దెయ్యం చెప్తుంది, ఏమన్నా చంపేయాలనుకున్న ఈరోజు నైటు నువ్వు అడ్డపడ్డావు, ఈరోజు చంపేద్దాం అనుకున్నాను, ప్రార్థన అయిపోయి నాకు ఇంటికి వస్తే ఏమన్నా చంపేయాలని డిసైడ్ అయిపోయాను. ఒంట్లో ఉన్న దెయ్యం చెప్తుంది,
నీ చేతుల్లో పడ్డది ఏమైనా చంపడానికి నా వల్ల కాదు. ఇక ఒకటే చెప్పా దెయ్యానికి, ఏయ్ దెయ్యమా, నేను ఆరాధన చేస్తున్న దేవుడు ఎవరో తెలుసా? సర్వశక్తి కలిగిన దేవుడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. నేను ఆరాధన చేస్తున్న దేవుడు ఎవరు? ఆషామాషి దేవుడు కాదు. అనేక మంది ప్రజలను వెలిగించే దేవుడు, అనేక మందికి వెలిగించే దేవుడు. చీకటి కూపములైనటువంటి బ్రతుకులను దేవుడు వెలుగులోనికి తీసుకురాగలిగిన సమర్థుడు. ఆయన ఎవరు అంటే కామ కోద మదమచ్చార్యాలు లేని ఆజన్య బ్రహ్మచారిగా ఈ భూమి మీదకి సంచరిస్తూ అనేక మంది కుటుంబాలలో వెలుగును కలిగిస్తూ అనేక మంది వ్యక్తిగత జీవితాలలో చీకటిని తొలగించి చీకటి బ్రతుకును మార్చి చీకటి ఆ యొక్క అలవాట్లను తీసివేసి చీకటి మయమాన్ని దేవుడు మరుగుపరిచి లోక కళ్యాణమూర్తిగా యేసుక్రీస్తు ప్రభు వెలుగై వచ్చాడు. ఆయన ఎవరో తెలుసా? లోకాన్ని వెలిగించే దేవుడు. నీ వల్ల కాదు, నీ చేత కాదు అని ఎప్పుడైతే ఆ సమయాన్ని ఆ దెయ్యాన్ని గద్దించానో గడగడ గడగడ గడ వణికిపోతుందండి. కల్పనా కథలు చెప్పట్లే, నిజమోత్సవాలు చెప్తున్నాను. గడగడగడ వణికిపోతూ ఉంది. యేసు రక్తం తీసుకురమ్మని చెప్పా, తీసుకొచ్చారు. ఆమె నిలబడినటువంటి స్థలం చుట్టూ యేసు రక్తంతో గీట్లాగా రాశా. ఆయిల్ డబ్బు తీసుకొని చుట్టూ వేసా. యేసు నామములో కాల్చేస్తున్నాను. కాలిపో అగ్నిలో అని చెప్పి కాలుస్తే ఏమండి భయంకరంగా చింపిరి గుడ్డలన్నీ పీక్కుంటూ జుట్టంతా పీక్కుంటూ ఓయమ్మో నేను కాలిపోతున్నాను ఇక ఏమి దగ్గరికి రాలేను, నా వల్ల కాదు, నన్ను కాల్చేస్తామని మాంతంగా వెనక్కి పడిపోబోతుంటే వెనకాలని ఒక సహోదరుని నిలబెట్టాను. తల తగులుతుంది నాయన, చేయబెట్టుకో వెనక. అమాంతంగా కింద పడిపోయిందండి. తర్వాత లేచి ఏంది ఇక్కడున్నాను అని చెప్పేసి తర్వాత చెప్తే ఆమెకు చేయబెట్టి ప్రార్థన చేశానండి. ఎందుకో తెలుసా? భూమి మీద సాధించేది కాదు, బ్రతికి ఏదైనా సాధించాలి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో రాయబడినటువంటి మాట ఏంటంటే, నీవు బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడా? బ్రతికి సాధించాలి భూమి మీద. మన బ్రతుకులను మార్చినటువంటి దేవుడు, మన జీవితాలను మార్చిన దేవుని వైపు మనం కన్నులెత్తాలి. మన బ్రతుకుగా మార్చినటువంటి యేసయ్య వైపు మనం కన్నులెత్తగలిగితే ఆయన నీ బ్రతుకును నాట్యంగా మార్చడానికి రాత్రికాల సమయంలో మనల్ని దర్శిస్తున్నటువంటి దేవుడిగా ఉన్నాడు. మన బ్రతుకుగా మార్చడానికి ఆయన రాత్రికాల సమయంలో దేవుడు మనతో ప్రేరేపిస్తున్నాడు. ఒకవేళ అటువంటి ఆలోచనలు కలిగి ఉంటే సాతాను నీ హృదయాన్ని ప్రేరేపిస్తుందని నేను చెప్పగలను. ఈ రాత్రికాల సమయంలో అటువంటి స్థితిగతుల మధ్యలో ఉన్నట్లయితే దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది. దేవుడు మనతో ఉన్నాడు. ఆయన మాట్లాడే దేవుడు, పలకరించే దేవుడు, పరామర్శించే దేవుడు, చీకటి బ్రతుకులను వెలుగుమయంగా మార్చే ఆ దేవునికి మొరపెట్టగలిగితే నువ్వు నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు ఆ దేవుడు జరిగించబోతున్నాడు. నా దేవుడు జరిగించబోతున్నాడు. ఒకవేళ కృంగిన స్థితిలో నువ్వు ఉన్నావేమో ఈ సమయంలో, ఒకవేళ నీ పిల్లలు నిన్ను పట్టించుకోలేని స్థితిగతుల మధ్యలో ఉన్నావేమో, నా అన్న వాళ్ళు పలకరించట్లేదని బాధపడుతున్నావేమో, నాకు ఇంతమంది బలగం ఉన్నప్పటికీ కూడా నన్ను ఎలివేసిన వాడిగా చూస్తున్నారని నువ్వు అనుకుంటున్నావేమో,
ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను ఒక మూల స్తంభంగా నిలబెట్టబోతున్నాడు. ఈ సంఘంలో చప్పట్లు కొట్టు గట్టిగా. హల్లెలూయా. ఒక మూల స్తంభంగా నిలబెట్టబోతున్నాడు. ఆత్మీయ జీవితంలో రాబోయే దినాల్లో ఆత్మీయ జీవితంలో మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. నీ సరిహద్దులను దేవుడు విశాలపరచబోతున్నాడు. ఒకవేళ నీ కుటుంబ స్థితిగతుల మధ్యను కృంగి కృషించి నలిగిపోతున్నటువంటి విధానంలో నడిపించబడుతూ ఉంటే, కొన్ని సందర్భాల్లో ఈ సంవత్సరమైన నా యొక్క పిల్లల పెళ్ళిళ్ళు చేయగలనా, కుమారుడి వివాహము చేయగలనా, కుమార్తె వివాహము చేయగలనా అని కృంగి కృషించిపోతున్న నీ ఆత్మీయ జీవితంలో సావుకునిగా చెబుతూ ఉన్నాను. నా దేవుడు ఈ సంవత్సరంలో నీ కుమార్తె వివాహాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. కొట్టు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నీ కుమారుడి వివాహాన్ని నువ్వు జరిగించబోతున్నావు. కారణం ఏంటంటే దేవుని కార్యమును నీవు ఆపకుండా దేవుని పనిని నువ్వు ప్రణిస్తున్నావు కాబట్టి, దేవుని కార్యము కొరకు ముందుకు వస్తున్నావు కాబట్టి, దేవుని పని కొరకు పూనుకుంటున్నావు కాబట్టి, నీ కుటుంబంలో నా దేవుడు ఈ సంవత్సరంలో అత్యధికమైన కార్యములు జరిగించునుగాక. ఒక విశ్వాసం ఉండాలండి, ఒక పట్టుదల ఉండాలి. భక్తి చేస్తే ఉడతా భక్తి చేయకూడదు. రోషము కలిగినటువంటి ప్రార్థన ఆత్మను ధరించుకోవాలి. ఏదో వచ్చాం పోతున్నాం, ఆయన ఏదో చెప్తున్నాడు వింటున్నాం అన్నట్లుగా నామకార్థ భక్తిలోని ఉండగలిగితే ఆశీర్వాదాలు సొంతం చేసుకోలేవు, ఆశీర్వాదాలు పొందుకోలేవు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఎందుకో నాతో ప్రేరేపిస్తూ ఉన్నాడు చెప్పమని మాటలు. వాస్తవానికి ఒక వాక్యం అయితే ప్రిపేర్ అయ్యొచ్చా, దేవుడు ఎందుకో చెప్పమని ప్రేరేపిస్తూ ఉంటే ఈ మాటలు చెప్తున్నాను. ఇంకా నామకార్థ స్థితిని తీసివేయండి, నామకార్థ భక్తిని తీసివేయండి. ఎక్కడేసిన గొంగలు అక్కడ అన్నట్లుగా ఉండకూడదు. డెవలప్ కావాలి, డెవలప్ కావాలి, డెవలప్ కావాలి మన సంఘం. ఇంకా అనేక మంది ప్రజలు రావాలి సంఘంలోనికి. నేను అనుకున్నాను ఈ సంవత్సరం వరకు సంఘ క్షేమాభివృద్ధి కోడిక చర్చిలోనే పెట్టుకుందాం అనుకున్నా. వచ్చే సంవత్సరం ఏం ప్లాన్ చేసుకున్నానో తెలుసా? బయట స్టేజ్ వేసి ఒక పెద్ద సభలాగా ఏర్పాటు చేయాలనుకున్నాను. కొట్టు చేపలు పెట్టి వచ్చే సంవత్సరం అలాగా చేయాలనుకున్నాను. దేవుడు చేస్తాడండి, ఆయనకు అసాధ్యమైన కార్యం ఏది లేదు. ప్రతి నెల ఒక సభలాగా జరుగుతుంటే అంత ఆనందంగా ఉంటుందండి. ఇప్పటికే సంఘక్షేమ అభివృద్ధి కోడిక పెడితే మందిరంలో సరిపోవట్లే, బయట కూర్చుంటున్నారు. కొంతమంది వచ్చి ఆటోలలో కూర్చొని ఆటోలలోనే వెళ్ళిపోతున్నారు. యాడికి వచ్చావయ్యా అంటే ఏదో వచ్చాం పోయామన్నట్లుగా ఉంటున్నారు. దేవుని బిడ్డలే, వచ్చే సంవత్సరం దేవుడు మన సంఘాన్ని ఇంకను దేవుడు అభివృద్ధి పరచునుగాక. హల్లెలూయా. ఈ సంవత్సరం మన మందిరం చుట్టూ కాంపౌండు రూములు వేయబడునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేస్తాడంతే. ఇప్పుడు ఏమన్నా కాంపౌండ్ వేసామా? వేయలేదుగా. ఇప్పుడు ఏం చెప్పాం? దేవుడు చేయబోతున్నాడు అని చెప్పాం. పైన ఆలోచన చేస్తాం, ఒరే నేను చెయ్యకపోయినా ఈడేందిరా నాయన చేశాడని చెప్తున్నాడు కాబట్టి, వాళ్ళ తండ్రి కాబట్టి
పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగగలుగుతాడా? నాకు 50 రూపాయలు అంటే ఎవడురా నువ్వు? అంటమానమండి అంటాం. మనందరికీ ఆయన ఎవరు చెప్పాలి. రిప్లై ఉంటే సప్లై ఉంటుందని చెప్పా. మనందరికీ ఎవరు ఆయన? ఎవరి కోసం ఇస్తాడు మరి? ఎవరి కోసం ఇస్తాడు ఆయన? కుమారులం కాబట్టి కుమారుల కోసం ఇస్తాడు ఆయన. ఈ లోకపరంగా ఏమండి, కుమారుడు తండ్రిని 50 రూపాయలు అడిగితే ధారాళంగా తీసి 50కి బదులు 100 రూపాయలు ఇస్తున్నాడే, అంతకు మించినటువంటి పరలోకపు తండ్రి మనకెందుకు ఇవ్వడు? ఇస్తాడు. అడిగేటప్పుడు సందేహింపక. నువ్వు దేవుణ్ణి అడిగేటప్పుడు సందేహించకూడదంట. నువ్వు దేవుణ్ణి అడగాలనుకుంటున్నావు ఫలాన్ని, నువ్వు డైరెక్ట్గా అడుగు. పక్కన ఆమెకు ఎందుకు చెప్పటము? అమ్మే, ఈ సంవత్సరము నా పిల్లల పెళ్ళి అవుతుందంటవా? ఏ నమ్మకము? అపనమ్మకం. చేతనంటవా ఇంతకో? నీ అపనమ్మకమే దూరంగా తీసుకుపోద్ది. దేవుడు ఈ సంవత్సరం నా కుటుంబంలో కార్యం చేయబోతున్నాడని విశ్వాసంతో పట్టుదల కలిగి దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే విశ్వాసకరమైనటువంటి మాట పలుకుతావో, పరలోకమందున దేవుడు ఏం చేస్తాడంటే ఆమేన్ అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్ అంటాడు. అంటే ఆమేను అని అంటే దానికి అర్థం ఏంటంటే జరుగునుగాక అని. పరలోకమైనటువంటి దేవుడే ఆమేన్ అంటున్నప్పుడు మనం ఎంత ఆసక్తిగా ఉండాలండి, ఎంత సంతోషంగా ఉండాలి. దేవుళ్ళో ఎంత ఉత్సాహంగా ఉండాలి, దేవుళ్ళో ఎంత ఆత్మీయంగా ఎదగాలి. దేవుడు మనల్ని మెట్టుకు మెట్టు ఆశీర్వదించే కొలది దేవుని సన్నిధిలో సంతోషకరమైనటువంటి ఏమండి విధానంలో నడిపించబడాలి. కొంతమందిని చూడాలి, ప్రార్థనకు వచ్చేటప్పుడు ఏందో బాగొట్టుకున్న వాళ్ళలాగా, ఏందమ్మా ఏందో నీరసంగా వచ్చామంటే ఏమి లేదులేమ్మే, బాగలేక గొంతు కూడా రాదు పాపం, ఈరోజు ఎంత బాగలేదులేమ్మే. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు కూడా నీరసం. ఒకవేళ ఈ సమయంలో నీరసంగా నువ్వు వచ్చావేమో, ఇంటికి వెళ్ళేటప్పుడు బలవంతులుగా మీరు మార్చబడుదురుగాక. హల్లెలూయా. బలముతో నింపబడి నీలో ఉన్నటువంటి నీరసం, అనారోగ్యం నా యేసుక్రీస్తు ప్రభుల వారు కొట్టివేయబడునుగాక. ఆమేనంటే జరుగునుగాక అని అర్థం. మన దేవుడు ఎవరు అంటే సర్వశక్తి కలిగిన దేవుడు అండి. మనుషులు కొన్ని సందర్భాలలో నమ్మించి మర్చిపోతారు, గొంతు కోస్తారు. దేవుడు అలా చేసే దేవుడు కాదు. బలమిచ్చే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, కృపనుగ్రహించే దేవుడు. అటువంటి దేవుడు మనకుండా ఉండగా మనకెందుకండి భయం? మనకెందుకు భయం? ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నటువంటి క్రైస్తవులారా, కృషించిన విధానాల్లో ఉండకూడదు. దేవుని సేవకులుగా మేము చెప్తున్నటువంటి వాక్యములను బట్టి బలం తెచ్చుకోండి. దేవుని సేవకుడు నాకు ఈ మాట చెప్పాడు, ధైర్యం కలిగి ప్రార్థన చేయమన్నాడు, ప్రార్థన చేద్దాం. దేవుడు ఖచ్చితంగా ఇస్తాడన్నటువంటి నమ్మకాన్ని, పట్టుదలను కలిగి నీవు దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళగలిగితే ఎటువంటి కార్యమునైనా నీ చేతి గుండా విజయముగా మార్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం తన జీవితంలో ముసలివాడైపోయాడు. జ్యేష్ఠ కుమారుడు కొరకు ఎదురు చూశాడు.
ముఖమంతా ముడతలు పడిపోయింది. ఎదురు చూస్తున్నాడు. దేవుడు నాకు ఇస్తాడు కుమారుణ్ణి, దేవుడు నాకు ఇస్తాడు. ఒక ఇద్దరు తన ఇంటికి వచ్చారంట, తెల్లటి బట్టలు వేసుకొని. వాళ్ళంత దూరంలో చూశాడు. అమ్మో, ఎవరో దేవుని సావుకులు వస్తున్నట్టున్నారని చెప్పేసి అమాంతంగా వాళ్ళకి ఎదురుగా వెళ్ళి రిసీవ్ చేసుకున్నాడు. ఇంట్లో కూర్చోబెట్టుకున్నాడు. మండు టెండలో రాళ్ళనక తుప్పలలో నడుచుకుంటూ వస్తున్నటువంటి సావుకులకి కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళు ఇచ్చాడు. చేతికి టవల్ ఇచ్చాడు. ఇంట్లో చేర్చుకున్నాడు. ఆకలితో అలమటిస్తున్నటువంటి సావుకులకి కడుపు నిండా భోజనం పెట్టాడు. తిన్న ఆ దేవుని సేవకులు ప్రార్థన చేసి శుభవచనాన్ని పలికెళ్తున్నారు. వచ్చే సంవత్సరం కల్లా శారా గర్భంలో చక్కటి కుమారుడు ఉంటాడని చెప్పాడు. ఆ మాట ఎప్పుడైతే చెప్పాడో శారమ్మంట అబ్బో బోచిర్రబ్బా, వచ్చిన వాళ్ళు కూర్చొని శుభ్రంగా అన్నం పెడితే తిని మెలకుండా పోక నాకంట పిల్లలు పుడతారంట. నవ్వుతుందంట వంట రూమ్లో కూర్చొని. ఎవరో చారక్క, ఏ అక్క? అబ్రహాముకి అయితే విశ్వాసం ఉంది. ఏ రోజుకైనా దేవుడు నాకు ఒక గొప్ప విజయాన్ని ఇస్తాడు అని. శారట వంట రూమ్లో ఉండి నవ్వుకుంటా ఉందంట. ఆమె నవ్వును చూస్తున్న దేవుడు అదే సంవత్సరం కల్లా ఆమె నోటి నిండా నవ్వును కలిగజేశాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎగతాళిగా నవ్విన నవ్వు నిజంగా బయటపడింది. ఆ నవ్వు కొన్ని కార్యాలు, దేవుడు చేసే కార్యాలు ఆశ్చర్యంగా ఉంటాయండి, ఆశ్చర్యంగా ఉంటాయి. దేవుడు చేసే కార్యాలు ఊహించని రీతిలో ఉంటాయి. కొన్ని సందర్భాల్లో దేవుడు చేసే కార్యాలు ఇది నిజమా, అసాధ్యం అనుకున్న కార్యాన్ని నా దేవుడు ఏం చేస్తాడంటే సాధ్యపరుస్తాడు. ఎప్పుడో తెలుసా? భూమి మీద నేను కూడా బ్రతకాలని తీర్మానం చేసుకున్న నీ ఆత్మ జీవితంలో, భూమి మీద నేను కూడా జీవించి అనేక మందికి ఆ ఆశ్రయాన్ని కలిగించే వారిగా ఉండాలని తీర్మానం చేసుకున్న వారి జీవితంలో, నేను దేవుళ్ళు నడిచేదే కాకుండా అనేక మందిని దేవుని మందిరానికి తీసుకొని రావాలన్నటువంటి ఆసక్తి కలిగిన నీ జీవితంలో దేవుడు చచ్చిన చితిని మరుగు చేసి నిన్ను మోడిబారినటువంటి జీవితాలను ఏం చేస్తాడంటే చిగురింపజేస్తాడు. భక్తిలో నీ జీవితం మోడిబారిపోయింది, ప్రార్థనలో నీ జీవితం ఎండిపోయింది, వాక్యము లేని స్థితిగతుల మధ్యలో నీ ఆత్మీయ జీవితం ఎండిపోయి నీరు పోసేవారు లేక, వృద్ధి పొందించేవారు లేక, ఆ యొక్క మొక్క స్థితి చూస్తే ఎండిపోయిన స్థితిగతుల మధ్యలో, ఎండిన స్థితిగతుల మధ్యలో వర్షము కోసం ఎదురు చూసినటువంటి రీతిగా నీ ఆత్మీయ జీవితం ఎండిపోయిన స్థితిని నా దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుని ఆత్మీయ దైవతను తీసుకొని నీ యొక్క ఎండిపోయిన నీ జీవితంలో పచ్చ హృదయాన్ని కలిగించటానికి సేవకుని ఇక్కడికి తీసుకొచ్చాడు. ఒకటో చప్పట్లు గట్టిగా ప్రైజ్ ది లార్డ్. ఎందుకో తెలుసా? మోడుబారిన నీ జీవితాల్ని దేవుడు చిగురింపచేసి అనేక మంది ప్రజలకు ఫలాలు ఇచ్చే చెట్టుగా మార్చటానికి, అనేక మంది ప్రజలకు దేవుని వాక్యాన్ని ప్రకటించే చెట్టుగా మార్చటానికి. నా జీవితం ఇక ఎండిపోయింది, వాక్యము లేదు. నా జీవితము ఇక ఎండిపోయింది, పశ్చాత్తాప హృదయం లేదు. నా జీవితం ఇక ఎందుకు అదో పాతాళానికి వెళ్ళిపోతుంది, నామకార్థ భక్తులు నలిగిపోతున్నానని
నీ ఆత్మీయ జీవితంలో కృంగి కృషించిపోతున్నటువంటి ఆత్మీయ జీవితాన్ని వెలిగించటానికి. ఆత్మీయ జీవితాన్ని వెలిగించటానికి, ఈ ప్రాంతాన్ని చీకటి మయంగా మార్చబడినటువంటి ఈ ప్రాంతాన్ని వెలిగించటానికి ఏమో నాలాంటి సేవకుని తీసుకొచ్చాడేమో. ఏ మంచి లేని నన్ను, ఏ ఘోషాన దేవునికి అయిష్టమైనటువంటి కార్యాల మధ్యలో నడిపించబడిన నన్ను, చీకటి బ్రతుకులో బ్రతుకుతున్నటువంటి నన్ను, శాపాల వలయాల్లో నడిపించబడుతున్న నన్ను, పేదరిక స్థితిలో నుంచి ఏమండి నడిపించబడుతూ రెక్కాడితే డొక్కాడని పరిస్థితుల మధ్యలో నడిపించబడుతున్నటువంటి నన్ను తీసుకొని వచ్చి మోడు బారిన మీ ఆత్మీయ జీవితాలలో చిగురింపు చేయటానికి, ఏ విలువలేని నా ఆత్మీయ జీవితంలో ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చాడో ఈ యొక్క విధానాన్ని నేను గమనిస్తూ ఉంటే ఇది దేవుని ప్రణాళిక అని నేను గుర్తిస్తున్నాను. రెండవదిగా మీరు చేసిన ప్రార్థన, హల్లెలూయా హల్లెలూయా, మీరు చేసిన ప్రార్థన. ఈ రాత్రికాల సమయంలో ఏ పరిస్థితుల మధ్యలో మనం ఉన్నామో, ఏ స్థితిగతుల మధ్యలో నలిగిపోతున్నామో, ఆ స్థితిని బట్టి, ఆ పరిస్థితిని బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోగలిగితే రేపటి దినాన దేవుడు నిన్ను శుద్ధీకరించి ప్రభు బలలో నిష్కలంకులుగా పరిశుద్ధులుగా దేవుడు మిమ్మల్ని భుజింపచేయునుగాక. తరల వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం.